లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుంటాను. 40,000 ఇస్తుందనా? ఆ 40,000 వచ్చినా నా అకౌంట్కి వేసి వెళ్తుందనా? అదే నిన్న వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అని వచ్చిందే, దానికి అప్లై చేస్తున్నా. నంబర్ అంతా అడిగిరా పూరా కాసి పోతుంది. అంత మాత్రం నీకు తెలుసా? ఫేక్లు అంతా వస్తూ ఉంది, న్యూస్లో చెప్తా ఉండరు, యూట్యూబ్లో చెప్తా ఉండరు. అంత పెగ్గినలేక చేసుకునేదమ్మా. 40,000 పోసి నా దగ్గర ఆడుంది, నేనే సస్తా ఉందని ఆడుంది నా దగ్గర. చెప్పు, నేను తిరుగా ఇచ్చేస్తాను. 1 నెల తిరుగా ఎట్లో అడ్జస్ట్ చేసి ఇస్తావు. ఇప్పుడు నా దగ్గర ఆడుంది, ఫోన్లో చూడ ఉండేది. రేపుకి చిన్న పేమెంట్ చేసే కావాలంట. సరే అడుగు చూడి, నా ఫోన్లో ఉందేమో. 2,000 ఉంది, అది చీటీ కాసులో వేసినాడు మీ డాడీ, సొన్నం దొడ్డిది. చూడే కావాలంటే ఉంటే ఎత్తుకో, నేను వద్దునే. నీకు అంత పెగ్గినలాక నువ్వు చేసేది ఆడితే చెప్పు. అది వర్క్ ఫ్రమ్ హోమ్ అనేసి వస్తా అంటే రాసేది అనేసి వస్తా. ఎంత కాసు కట్టి చేసిండవు నువ్వు? యావదన్నా ఒక 2 రూపాయలు అయినా తెలియ కదా. ఇది అట్లే అవుతుంది. ఈడేదా బెంగళూరు అని చెప్తురే. ఆమెతో కాసు అంతా కట్ అయిపోయా తిరిగా వాళ్ళకి చేసి చూస్తే హిందీలో మాట్లాడుతూ ఉన్నారు. ఇట్లా కంప్లైంట్ ఇస్తాను అంటే ఇచ్చుకోపో అనేసి ఫోన్ కట్ చేస్తాను. నంబర్లే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో మెసేజ్ వస్తాయి కదా, అందరూ ఇట్లా చేసిన్నారు, పని చేసినారు, మేము ఇట్లా సంపాదించుకున్నాము అని అందరూ చెప్తారు కదా. అట్లా అందరిది వీడియోలు పెట్టిండ్రా. సరే చూస్తాము అని నేను మెసేజ్ పెట్టి చూసుకుని ఫస్ట్ ఇంత అమౌంట్ అంటే వేస్తీనే. నేను వేసిన అమౌంట్ 10,000 వేస్తీనే. అందుక పూరా బ్యాలెన్స్ అంతా 10,000 40,000 కట్ అయిపోయాయి. ఏడ్చేదా నువ్వేదా? ఏడ్చేది నువ్వే కాదు, చెప్పులో కొట్టాల మామ, అప్పుడే నువ్వు దావకొచ్చేది. ఎవరు తిన్ను పాడు, ఆ అప్ప కష్టపడతా ఉన్నాడు. ఏమో అంత మాత్రం తెలిసేలేదు ఆడదానికి. చెప్పు నువ్వు, 1 రూపాయ 2 రూపాయల చెప్పు. నాకు వాడు చేసిండేదే నాకు ఇంకా జీర్ణించుకోలే. పోయి ఏ టైం ఎత్తుందా పో, వాడు ఆడే ఉండి బజ్జీలంతా ఎత్తిసి ఏ టైం ఎత్తుందా కాసు ఎత్తి పెడతాము దీంట్లో అనేసి. దాంట్లో చిన్న 12,000 వేసిండ్రే, అది నువ్వు కట్ అయిపోయా. ఇప్పుడు చిన్న వాళ్ళ నాయనేమో హాస్పిటల్కి వస్తూ ఉన్నారంట, కృష్ణగిరికి అంబులెన్స్ నుంచి వస్తూ ఉన్నాయంట. మామకు ఫోన్ చేసిండాయి, ఆ 12,000 అట్లా ఎత్తుకురమ్మను, నేను ఇట్లా తీసుకుని ఇట్లా నేను హాస్పిటల్కి పోతాను. 52,000 సరే నా ఆడది నువ్వు చేస్తాను సంసారమా. నా దాంట్లో అకౌంట్లో ఉంటే నువ్వే 2,000 తప్ప 2,500 తప్ప లే ఎక్కువ. అది ఇదే ఉండేది చీటీదే, అది డాడీ సొన్నంది వడ్డీ కాసులు ఇచ్చిండేది 50,000ది. నేను ఏం చేసేది చెప్పు దీపిక, నువ్వే చెప్పు. పోనీ ఏం చేయాలో చెప్పు. ఫస్ట్నే నిన్ను అప్పుడే నువ్వు దావకొచ్చేది. నిజంగా చెప్తాను చూడే, మేము కూడా నోరేసి ఎప్పుడన్నా అడగాలంటే ఇప్పుడు కంపెనీ పెట్టేప్పటి నుంచి మనసు వచ్చేలే తెలుసునా. బాయ్కి ఎంత ఉందో ఏముందో పేమెంట్లు వచ్చేలే కొట్టేలే, ఏం చేస్తా ఉన్నాడు అని చెప్పి అడిగాక నిన్న 2,000కి నాకు బెజార్ అయిపోయి అడిగిండాను, అడగలాక అడిగిండాను. నేను ఏం ఐడియా ఇచ్చేది చెప్పు. నా దగ్గర ఏముంది చెప్పు. నా దగ్గర ఉంటే బిడ్లకు మించింది ఏమీ లే, అడుగు. ఇక చూడు, నీకు అకౌంట్ నెంబర్ తెలుసు కదా, చూడు దాంట్లో ఉందేమో. ఉంటే ఎత్తుకో మా రాజుగా, నాకు అవసరమే లే, నాకు ఇదర్లే. ఇంకా చీటీ కూడా పడలేము.
నువ్వు 1000-2000 అంటే అది చేసేసేస్తా ఉంటుంది. 52,000 నీకు ఏం తగ్గిన లేక నువ్వు చేసిన ఉంటే ఇంకెంత అన్నల్లా నిన్ను చెప్పు దగ్గర నిజంగానే చెప్పు. ఏం చేయాలో చెప్పు పనులు. ఎవరు తిన్నుపాడు కన్నోళ్ళ నోట్లలో పెడతాండవే నువ్వు. ఎంత కష్టపడింటే ఆ దుడ్లో నువ్వే యోచన చేయాలి. నీ మొగుడు ఎంత కష్టపడింటే తినకుండా తాగకుండా కష్టపడినాడు. ఆ దుడ్లు నా దగ్గర ఉన్నింటి ఈ బాధ వస్తా ఉండిందిలే, లేదా అప్పుడైనా ఎత్తి ఇంట్లో పెట్టిండు కూడా నీకేం. ఇప్పుడు పోయినప్పుడంతా ఏటీఎం మర్చిపోయి పోడుస్తాను. ఇప్పుడు కూడా అప్పుడే వచ్చింది. దాని వేరే వీడియో పెట్టుకొని పోకుండా ఏంటి వీడియో పెట్టిండేది ప్రాంక్ అట్లే ఫస్ట్ నీతోనే స్టార్ట్ చేస్తాము చేస్తుంది. నేనే మరి దాన్ని నా దగ్గర వస్తువేమో వీడియో పెట్టినాలని తెలిసి నువ్వు నమ్మేస్తుంది కదా. అవును దేవుని సత్యంగా మీ డాడీ ఒకసారి ఇచ్చేసా కదా. నేను ఇడిలేదా 4,000 ఎంత 4 చిల్లర ఇన్స్టాగ్రామ్ పేజ్లోనే నేను వర్క్ ఫ్రమ్ హోమ్ రైటింగ్ జాబ్ అనేసి రాసి అప్లై చేసేసి ఫస్ట్ 2,000 అప్లై చేస్తేనే ఆమెక సాయంకాలమే వచ్చేస్తుంది, మీరు చేయవచ్చును పని చేయవచ్చును అని చెప్తారే. సరే అనేసి ఆమెక ఇది డెలివరీ ఛార్జ్ 1,500 రూపాయలు అడుగుతుంది, దానికి వేస్తుంది. అంతా లాస్ట్కి డుమ్కా కొట్టేస్తుంది. వర్క్ ఫ్రమ్ జాబ్ అనేసి ఓరు నమ్మేకే పోవద్దండ. సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ. అన్మా సబ్స్క్రైబ్ అన్మా సబ్స్క్రైబ్